ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతకాలము నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. మరి ఈ సమయంలో నీ వాక్యమును మేము ధ్యానించుకోవడానికి మేము సిద్ధపడుచుంటుండగా వినగలిగే చెవులు, గ్రహించుకునే హృదయాన్ని మాకు దయచేసి ఆ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈరోజు నీ సన్నిధిలో నీ వాక్యము వినిచున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే నీ యూట్యూబ్ ఛానల్లో ప్రభువా ఎంతోమంది అయితే నీ వాక్యం వినిచున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిపై నీ వాక్య అభిషేకం నుంచి నీ సన్నిధితో నింపి నడిపించి నీవే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ త్వరలో రానయ్యున్న యేసు ప్రభు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనములో ఉన్నటువంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మన యొక్క ఆత్మలకు ఉపయోగపడే విధముగా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఉపయోగపడే విధముగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి నేను చదువుతున్నటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా చూడాలని ప్రభు పేరట ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములు పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యము చాలా అమూల్యమైనటువంటిది, వాక్యము చాలా అద్భుతమైనటువంటిది, వాక్యము చాలా ఆశీర్వాదకరమైనటువంటిది. వాక్యములో పలు రకాలైనటువంటి విధాలను మనం జ్ఞాపకం చేసుకోగలం. ఒకే వాక్యం కానీ ఆ వాక్యము పలు విధాలుగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని సరిచేస్తుంది, దేవుని యొక్క వాక్యము మనల్ని ఆదరిస్తుంది, దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది, దేవుని యొక్క వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది, దేవుని యొక్క వాక్యము తన యొక్క అభిషేకముతో నింపి నడిపిస్తుంది. ఇక్కడ చాలా మంది చాలా రకాలైనటువంటి వారు ఉంటాం. సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగతంగాను, కుటుంబ పరముగాను, లేకపోతే ఆర్థికంగాను, లేకపోతే ఆరోగ్యపరంగా, ఇంకా ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కరిని లేపి నిలబెట్టి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యను చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బాధను చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శోధన చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కష్టాన్ని చెప్తారు. మనం హాస్పిటల్కి వెళితే ఆ వ్యాధిని బట్టి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తుంటారు, ఆ వ్యాధిని బట్టి డాక్టర్ గారు మెడిసిన్ ఇస్తారు, ఆ వ్యాధిని బట్టి డాక్టర్ గారు మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం దేవుని సన్నిధికి వస్తే అన్ని రకాలైనటువంటి వ్యాధులకు దేవుడిచ్చేటటువంటి మందు ఒకటే. ఆ ఒకే ఒక మందు ఎవరికి ఏ విధంగా కావాలో అలా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో దేవుని యొక్క వాక్యం మాట్లాడట్లేదు అనుకోకండి. నేను ఒకే రకమైనటువంటి వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నప్పటికీ, చెప్తున్నప్పటికీ, మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ వాక్యము మీకు ఏ విధంగా అవసరమో ఆ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఆ విధంగా మారిపోద్ది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీ దగ్గరకు వచ్చేటప్పటికి. నిజంగా నాతో మాట్లాడు ప్రభువా, ఈ రోజున మీకున్న సమస్యను బట్టి, ఈ రోజు మీకున్న బాధను బట్టి, ఈ రోజు మీకున్న కష్టాన్ని బట్టి ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అంటే మీరు ఏ విధంగా మాట్లాడమని దేవుణ్ణి అడిగారో ఆ విధంగా దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు సజీవమైన వాడు, దేవుని యొక్క వాక్యము కూడా సజీవమైంది. ఆయన కన్నులుండి చూడలేని వాడు కాదు, చెవులుండి వినలేని వాడు కాదు, నోరుండి మాట్లాడలేని వాడు కాదు, చేతులుండి చేయలేనటువంటి వాడు కాదు, కాలుండి నడవలేనటువంటి వాడు మాత్రం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ సమస్యలు ఉన్నారో, మీరు ఏ బాధలో ఉన్నారో, ఏ బలహీనతలో ఉన్నారో, మీకు కావలసిన విధముగా మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ వాక్యముతో మిమ్మలను ఆదరించే దేవుడు, ఆదరించేటటువంటి వాక్యము. దేవునిలో అంత శక్తి ఉంది, దేవుని వాక్యములో కూడా అంత శక్తి ఉంది. అంచేత దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దావీదు మహారాజు అంటాడు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేనినండి?
వాక్యమును. ఎవరు? మనం. ఎవరైతే దానిని ధ్యానించారో వారు. ఏమంటే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. వాక్యాన్ని నేను చదవనండి, చదవడం మానేశాను. వాక్యాన్ని నేను చదవను, ధ్యానిస్తాను. ధ్యానించడం వేరు, చదవడం వేరు. చాలా మంది అనుకుంటారు నేను సంవత్సరానికి బైబిల్ 2 సార్లు చదివేశాను. చాలా గొప్పగా చెప్పుకుంటారు, ప్రౌడ్గా చెప్పుకుంటారు. లేకపోతే ఈ రోజుకి ఇన్నిసార్లు చదివేశాను. నాకులాగా ఎవరూ చదవలేదు. సంవత్సరానికి 2-3 సార్లు చదివేశాను. చదవడం వల్ల ఉపయోగం ఏముంది? ఎవరైనా చదువుతారు, పాస్ అవ్వాలండి. నువ్వెన్నిసార్లు చదువావు దేవుని యొక్క వాక్యాన్ని, నా గ్రంథాన్ని ఎన్నిసార్లు నువ్వు చదువావు అని చెప్పి దేవుడు అండు. ధ్యానము అనగా ఏంటనంటే, ఉదాహరణకి ఈరోజు ఇప్పుడు నేను చదివించినటువంటి వాక్యం, ఈ వారం అంతా అదే వచ్చినని ధ్యానించాను. నేను ఈ వారం అంతా అదే వచ్చినని ధ్యానించాను. ఎందుచేతనంటే ఆ వచనములో దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో ఆ వాక్యము చేత ఆ ప్రకారంగా మన హృదయాలలో ధ్యానించి మనం ఆ మాట ప్రకారంగా సరి చేయబడాలి. అప్పుడు నెక్స్ట్ వచనానికి వెళ్ళాలి, ఆ తర్వాత వచనానికి వెళ్ళాలి. ఆ వచనం నీ జీవితంలో నెరవేర్చబడకుండా ఆ వచనము ద్వారా దేవుడు నీతో మాట్లాడుచుండగా ఆ వచనాన్ని పట్టించుకోవడం మానేసి, ఆ వచనాన్ని గ్రహించడం మానేసి, ఆ వచనాన్ని వినడం మానేసి, ఆ వచనాన్ని నెరవేర్చడం మానేసి నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది? ఈనాడు దేవుని వాక్యాన్ని, దేవుని సేవకులను నేటి క్రైస్తవులు వాడుకుంటున్నారు. అయ్యగారు బాగలేదు, ప్రార్థన చేయండి. లేకపోతే అయ్యగారు మా అమ్మని పెళ్లి కూతురుని చేయండి. అయ్యగారు మాకు శంకుస్థాపన చేయండి. అయ్యగారు లేకపోతే పెళ్లి చేయండి. లేకపోతే మా గృహాన్ని ఓపెన్ చేయండి. ఇక మా అబ్బాయి పరీక్ష వెళ్తుంది, ప్రార్థన చేయండి. వాడుకుంటున్నారు దేవుణ్ణి. ఎవరు ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నారు? ఎవరు జీవితంలో వారి వాక్యం నెరవేర్చబడుతూ ఉంది? ఈ రోజున ఆ వాక్యము చేత నువ్వు ఆదరించబడాలన్నా, ఆ వాక్యము చేత నువ్వు ధైర్యపరచబడాలన్నా, ఆ వాక్యము చేత నువ్వు బలపరచబడాలన్నా, ఆ వాక్యము చేత నువ్వు స్వస్థపరచబడాలన్నా ఆ వాక్యము నీ హృదయంలో నెరవేర్చబడాలి. డాక్టర్ గారు ఇచ్చినటువంటి టాబ్లెట్ లోపలికి వెళ్ళి కరగాలి. కరిగి ఎక్కడైతే బలహీనత ఉందో ఆ బలహీనత దగ్గరికి ఆ టాబ్లెట్ యొక్క పవర్ వెళ్ళాలి. అప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి బలహీనత తగ్గుతుంది. ఇప్పుడు వెళ్ళినటువంటి టాబ్లెట్గా ఉండిపోయింది అనుకోండి, టాబ్లెట్ కరుగుతుంది కానీ రాళ్ళు కరగవు. కానీ దేవుని యొక్క వాక్యం మెడిసిన్. కరగనటువంటి రాళ్ళు కాదు, కరగనటువంటి రాతి హృదయాన్ని కూడా మాంసపు హృదయంగా మార్చగలిగినటువంటి వాక్యం ఇది. ప్రియులరా, ఆ వాక్యము లోపల కరగడమే ధ్యానం అనగా. ఆ వాక్యం నీ హృదయములో కరగకపోతే ఎక్కడైతే నీకు వేదన ఉందో, ఎక్కడైతే నీకు బలహీనత ఉందో, ఎక్కడైతే నీకు శోధన ఉందో అక్కడికి ఎలాగ వెళ్తుంది? అక్కడికి వెళ్ళాలనంటే ఆ వాక్యాన్ని నీవు ధ్యానించాలి. అందుకే దావీదు అంటాడు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు, చదివేవాడు అనలా, ధ్యానించువాడు అని చెప్పన్నాడు. అంచేత చదవడం విషయానికి వస్తుంది వేరే సంగతి. అలాగని చెప్పి నేను చదవద్దు అనట్లా, దైవ గ్రంథాన్ని పఠించొద్దు అని అనట్లేదు. నేను దైవ గ్రంథాన్ని చదవడం మంచిదే, సంవత్సరానికి 2-3 సార్లు బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేయడం మంచిదే. లేకపోతే నేను ఇన్నిసార్లు దైవ గ్రంథాన్ని చదివానని చెప్పి చెప్పుకోవడం మంచిదే, కాదని నేను అనట్లేదు, తప్పు లేదు. కానీ దాని వలన ఉపయోగం లేదంటున్నాను. దానితో పాటు నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, చదవడము అనగా తినడం, చదవడం అనగా ఏంటండి? తినడం. ధ్యానించుట అని అనగా నెమరు వేయుట. పశువులు చూడండి, గడ్డి మేసుకుంటూ వెళ్ళిపోతాయి. నవలవండి మేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఎంత కావాలో అంత కడుపు నిండా మేసేస్తాయి. ఆ రైతు, ఆ యజమాని దానిని మేపినంతసేపు
తింటూనే ఉంటుంది. టైం అయిపోయింది, ఆ రైతు దాన్ని తోలుకు వెళతాడు, కాడవలో కడిగేస్తాడు. కడిగేసి ఇంటికి తీసుకువెళ్ళి ఆ కట్టురాటికి వాటర్ పెట్టి కట్టురాటికి కట్టేస్తాడు. అప్పుడు పడుకుంటుంది. పడుకుని నెమ్మదిగా తాను తినినటువంటి ఆహారాన్ని గుట్టకలుగా మరలా నోట్లకు తెచ్చుకుంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. ఉండలుగా వస్తుంది, ఎలాగంటది, గుట్టుకుమంటది. ఒక ఉండెలాగా వస్తుంది, ముద్దులు తెలుస్తుందండి, కనిపిస్తుంది. చాలా విచిత్రం అది బయటకు వస్తుంది. ఒక ఉండ ఎంత ఉండ తాను తిని గడ్డి అది మళ్ళీ నోట్లోకి వచ్చిన తర్వాత నమ్మడం మొదలు పెడుతుంది. అందుకే దాని మూతంతా నొరగొచ్చేస్తుంది. నొరగ వచ్చేటంతగా తాను మేసినటువంటి మేతను నెమ్మరి వేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మేస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని నీవు నెమరు వేసుకుని ధ్యానిస్తేనే తప్ప ఆ వాక్యము చేత నీవు బలపరచబడలేవు. మనం ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తామంటే బైబిల్ ఎక్కడ పెడతాం కూడా జ్ఞాపకం. కొంతమందికి మళ్ళీ ఆదివారం జ్ఞాపకం వస్తుంది. ఒకసారి ఒక చోట అమ్మ పోయిన వారం గుడికి రాలేదంటే బైబిల్ కనపడలేదు అయ్యగారు అంటుంది. ఏంటంట, బైబిల్ కనపడలేదంట. డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులు అలాగే ఎవరైనా దాచేస్తే బాగుండు. ఏమంటారు, మందులు మాత్రం మాను. టైం టు టైం బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్, లేకపోతే కరోనా టాబ్లెట్, ఆ టాబ్లెట్, ఈ టాబ్లెట్, పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం, పరగడుపున, తిన్న తర్వాత, తినక ముందు. ఏమండి, ఎంత టైం టు టైం మెయింటైన్ చేస్తామో వాక్యం మాత్రం అలా మెయింటైన్ చేయం. ఎలా పోతే సమస్యలు. డాక్టర్ గారు చెప్పిన ప్రకారముగా నువ్వు టైం టు టైం ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారముగా నువ్వు ఆ మెడిసిన్ వాడుతున్నావు కాబట్టి ఆరోగ్యం వస్తుంది. దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నెరవేర్చపోకపోవడం వలన నీకు ఆశీర్వాదం రావట్లేదు. ఆరోగ్యం కొరకు డాక్టర్ గారు చెప్పిన మాట వింటున్నావు కానీ ఆశీర్వాదం కొరకు దేవుడు చెప్పిన మాట వింటలేదు. మరలా దేవుని మీద నింద. దేవుడు ఏం చేస్తాడు నాకు, దేవుడు ఏం చేస్తున్నాడు నాకు, గుడికి వెళ్తున్నాను, బాప్తిసం తీసుకున్నాను, కానుకలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్నీ బాగున్నాయి, ఏం చేస్తాను, మెడిసిన్ సరిగా వాడట్లేదు. నువ్వు డాక్టర్ గారి వారి దగ్గరికి వెళ్ళడం తప్పు కాదు, మన బాధను ఆయనతో చెప్పుకోవడం తప్పు కాదు, ఆ మందులు వాడడం తప్పు కాదు. కానీ డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా మెడిసిన్స్ వాడితేనే ఆరోగ్యం వస్తుంది. అలాగే దేవుడు చెప్పిన ప్రకారంగా నీవు వాక్యాన్ని ధ్యానిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆహాబును గురించినటువంటి వ్రాయబడినటువంటి వాక్యం ఇది. ఇశ్రాయేలీయుల యొక్క రాజులలో ఆహాబు 7వ రాజు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు. సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను వరకు ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యం ఒకే రాజ్యముగా ఉంది. సొలొమోను తర్వాత తన కుటుంబీకుల్లో వచ్చినటువంటి గొడవల వలన, ఆ రాజ్యములో ఉన్నటువంటి పెద్దల వలన వచ్చినటువంటి సమస్యల వలన ఒకే రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల రాజ్యం 2 రాజ్యాలుగా విడిపోయింది. ఒక రాజ్యాన్నేమో యోధా రాజ్యం అని చెప్పన్నారు, మరొక రాజ్యాన్నేమో ఇశ్రాయేలీయుల రాజ్యం అన్నారు. ఇశ్రాయేలీయుల రాజ్యానికి మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా యెరోబాము రాజుగా ఉన్నాడు. విడిపోయిన తర్వాత సొలొమోను తర్వాత రెండవగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశానికి యెరోబాము రాజుగా ఉన్నాడు. 2వది నాదాబు, 3వది బయెష, 4వది ఏలా, 5వది జిమ్రి, 6వది ఒమ్రి, 7వది ఆహాబు. వీరు రాజులండి. ఏ మంత్రాల పేర్లు అనుకున్నారు కానీ జిమ్రి ఒమ్రి అంటే రాజుల పేర్లు ఇవి. ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల పేర్లు. ఒమ్రి తర్వాత ఆహాబు రాజుగా ఇశ్రాయేలును పరిపాలించడానికి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. అయితే పోయిన వారం నేను చెప్పాను, ఆహాబు రాజు ఏం చేశాడు అని అంటే తన పూర్వీకులందరికంటే చెడుతనము చేశాడటండి. చూడండి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆహాబు తన పూర్వీకులందరికంటే చెడుతనము చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఒమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా ఎవరు దృష్టి కట్టండి,
ఎంత భయంకరమైన విషయం అండి ఇది. దేవుని దృష్టికే తన పూర్వీకులందరికంటే చెడుతనం చేశాడట. ఇంకొక వచనాన్ని చూపిస్తాను చూడండి, 33వ వచనం 16వ వచనంలోనే. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలీయుల రాజులందరికంటే ఎక్కువగా పాపము చేశాను. ఏమండి, పూర్వీకులైన తన కుటుంబీకులందరికంటే చెడుతనం చేశాడట. పూర్వీకులైన తన రాజుల ఇశ్రాయేలీయుల రాజులందరికంటే, ఇందాక చెప్పని చూసారా, ఒమ్రి, జిమ్రి, ఏలా, బయాషా, నాదాబు, యెరోబాము రాజులు, పూర్వీకుల రాజులు, వారందరికంటే పాపము చేసి ఎవరికి కోపం పుట్టించాడట? అయ్య బాబోయ్, ఏమండి, దేవునికే కోపం పుట్టిస్తే పరిస్థితులు ఎలా ఉంటే ఒకసారి అర్థం చేసుకోండి. అయినను ఆహాబు పట్ల దేవుడు తన కృపను గ్రహించాడు. ఎందుచేతనంటే దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి. ఈ రోజున మనం అందరం ఎలాగున్నప్పటికీ కూడా మనం కాపాడబడగలుగుతున్నామంటే ఎందుకో తెలుసా? మన పూర్వీకులు చేసిన ప్రార్థన అండి. ఏమండి, పూర్వీకులు చేసినంత ప్రార్థనా జీవితం ఇప్పుడు ఎవరికైనా ఉందా? మీకుందా? పోనీ లేదనే ఒప్పుకోవాలి. లేదు. ఈ కరోనా టైంలో మరీ పరిస్థితి దిగజారిపోయింది. కనీసం వారం అన్న వాక్యం చేత బలపరిచేబడే వాళ్ళం. కొన్ని వారాలుగా దేవాలయాలే మూతవేయబడినాయి. ఇంక వాక్యం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు. కొంతమందికేమో చాలా వేదనగా ఉంది. అది అయ్యో, ఆరాధన కోల్పోయామే, ప్రార్థన కోల్పోయామే, వాక్యం కోల్పోయామే, దేవుని సన్నిధిని కోల్పోయాము. వేదనతో ఉన్నటువంటి ఆత్మలు చాలా ఉన్నాయి. కొన్ని ఆత్మల మా బలిగే లేవు, పనికి వెళ్ళిపోవచ్చు, అయితే కానుకలు ఒక్కలొద్దు, బోల్డ్ మిగులు మనకే. కొంతమందికి సంతోషంగా ఉంది, కొంతమందికి సంతోషంగా ఉంది. ఏదన్నా మానారా? పోనీ వ్యవసాయ పనులు మానేశారా? వ్యాపారాలు మానేశారా? డ్యూటీలు మానేశారా? వారి యొక్క కుటుంబ పనులు మానేశారా? కథలో కార్యక్రమాలు మానేశారా? ఏది మానలేదు. మూత వేయబడిందల్లా దేవాలయం మాత్రమే. ఎంత విచారకరమైన పరిస్థితి అండి. ఎలాంటి భయంకరమైన దినాల్లో మనమున్నాం, ఎంత చెడ్డ దినాల్లో మనమున్నాం. ప్రియులారా, పూర్వకాలములో ఉన్న భక్తి ఇప్పుడు లేదు, పూర్వకాలంలో ఉన్న ప్రార్థన ఇప్పుడు లేదు, పూర్వకాలంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు లేదు, పూర్వకాలంలో ఉన్నటువంటి ఆత్మీయత ఇప్పుడు లేదు. అంతా పలచన అయిపోయింది. కరోనా కూడా పలచన అయిపోయిందంట. అప్పుడున్నంత ప్రభావం లేదంట మరి ఇప్పుడు. కానీ మరి ప్రతి ఊరు పాకేస్తుంది. అప్పుడైతే ఎక్కడో ఉందనుకునే వాళ్ళు ఇప్పుడు మన ఇంటి పక్కనే ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి పలచనైపోతుందండి, విశ్వాసం పలచనైపోయింది. నా చిన్నప్పటి నుంచి అదే యాడ్ 3 రోజెస్కి రంగు రుచి చెక్కదని. దాంట్లో ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ ఏమండి, కొన్నిసార్లు శాంపిల్స్ పంపిస్తామని ఉంటారు. పేపర్లతో, బుక్స్తో శాంపిల్స్ వస్తాయి. టీ పొడి, షాంపూ, ఏమండి, ఇలాంటి సర్ఫ్ పౌడర్స్, ఇలాంటివి శాంపిల్స్ పంపిస్తామని ఉంటారు. ఈ శాంపిల్స్ మాత్రం చాలా బాగుంటాయి. కానీ షాపులో ప్యాకెట్ కొనుక్కుంటే అవి ఉన్నంతగా టేస్ట్గా, రుచిగా ఉండవు. అంటే శాంపిల్స్ ఏంటంటే వ్యాపారం పెంచుకోవడం కొరకు చేసేటటువంటి అదొక వ్యాపార లక్షణం. కానీ దేవుని దగ్గర వ్యాపారం కుదరదండి. నీ భక్తి పెరగాలి తప్ప, నీ ప్రార్థన పెరగాలి, నీ విశ్వాసం పెరగాలి, నీ ఆత్మీయత పెరగాలి. కానీ ఇక్కడ ఆహాబుకి ఏం పెరిగింది? పాపం పెరిగింది, చెడుతనం పెరిగింది, దేవుని దృష్టికి కోపం పెట్టించాడు. ఏమండి, దేవునికే కోపం వస్తే ఇంకెక్కడ మనం తప్పించుకోగలం ప్రియులారా? ఎక్కడ తప్పించుకోగలం? అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం చదువుకున్న 21:26లో, మొదటి రాజుల గ్రంథం 21:26లో, విగ్రహములు పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించను. హేయము అనగా ఇష్టము లేకపోవడం. కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎలా చెప్తారండి? అబ్బా, బాగా తెలుసు, ఐ హేట్ యూ కదా.
ఎవరన్నా ఐ లవ్ యూ అన్నారు అనుకోండి, నచ్చలేదనుకోండి, ఐ హేట్ యూ. అబ్బాయి నువ్వు నాకు నచ్చలే, నీ ప్రేమను నేను అంగీకరించను, నువ్వు నాకు వద్దు, ఐ హేట్ యూ. అంటే ఇక్కడ ఆహాబును కూడా దేవుడేమన్నాడు, ఐ హేట్ యూ. ఆహాబు నువ్వు నాకు వద్దు ఇంకా. ఎందుకంటే ఎందుకు దేవుడు వద్దన్నాడు అని ఇక్కడ మనం చూస్తే చాలా క్లియర్గా దేవుని యొక్క వాక్యం ఉందండి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతి ఏంటట? ఏదైతే ఇశ్రాయేలీయుల మధ్యలో నుండి దేవుడు వెళ్ళగొట్టాడో అదే అమోరీయుల ఆచార రీతి విగ్రహములను పెట్టుకున్నాడట అండి. ఇప్పుడు చాలా మంది అనొచ్చు, అయ్యో మేము విగ్రహాలు పెట్టుకోలేదండి, విగ్రహాలను పూజించట్లేదండి, విగ్రహాలు మొక్కట్లేదండి, ఐ హేట్ విగ్రహాలండి. ఏమండి అబ్బే మేము వాటిని పూజించట్లేదండి అనొచ్చు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీలో ఇంకా చాలా మంది ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు విడిచిపెట్టలేదు. దిష్టిలు తీయడం, కొబ్బరికాయలు కొట్టడం, కుంకుమ బొట్లు పెట్టడం, అన్య సంబంధమైనటువంటి ఆచారాలు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అయ్యగారు మీ పని మీరు చేసేయండి. కొన్ని కుటుంబాల్లో అయితే భర్తలు నమ్ముకోరు, లేకపోతే కొన్ని కుటుంబాలు అన్య కుటుంబాలు ఉంటాయి. అలాంటి వారి విషయాల్లో కొన్ని అభ్యంతరాలు ఉండుండొచ్చు వారి ఇంట్లో. కానీ కుటుంబం అంతా క్రైస్తవులైనప్పటికీ కూడా ఇదే పద్ధతి. అన్నం తినకుండా అన్నం ముద్దతో దిష్టి తీస్తారు. అన్నం తినడానికి ఇచ్చాడు, దిష్టి తీయడానికి ఇవ్వలే. గుమ్మడికాయలు ఒడియాలు పెట్టుకోవడానికి ఇచ్చాడు దేవుడు, దిష్టి తీసి నేలపాలు చేయడానికి కాదు. కొబ్బరికాయలు కొబ్బరి చట్నీ చేసుకోవడానికి ఇచ్చాడు దేవుడు, అవి నేలపాలు చేయడానికి కాదు. ఈనాడు క్రైస్తవులమయ్యుండి అబ్బే ఆహాబులాగా నేను చేయట్లేదు అని చాలా మంది అనొచ్చు. కానీ అమోరీయుల ఆచార రీతి అనగా అన్యుల ఆచార రీతి క్రైస్తవుల్లో కూడా ఉంది. ముహూర్తం ఏమో పంతులు గారు, పెళ్ళేమో పాస్టర్ గారు. ఇక్కడ పెట్టేటటువంటి పసుపు ముద్దలు, పసుపు బొట్లు పెట్టేస్తాం, ఫోన్లో అయ్యగారు కార్డుల కొరకు ప్రార్థన చేయండి. ఇది క్రైస్తవుల రీతి. దేవునికి ఆహాబు విషయంలో కోపము పుట్టడానికి గల కారణం, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని బిడ్డవయ్యుండి నీవు ఏదైతే విడిచిపెట్టావో, దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటున్నాడో, దేవుడు ఏదైతే నీలో నుండి తీసివేయమంటున్నాడో, తిరిగి అదే రీతి ప్రవర్తిస్తే దాని యొక్క అర్థం ఏమంటారో తెలుసా? బైబిల్ కుక్కతో పోల్చింది. కుక్కతో పోల్చింది. కుక్క తాను వాంతి చేసుకుని అదే వాంతిని తిరిగి తిన్నట్లుగా నేటి క్రైస్తవులు కక్కిన దాని జోలుకు వెళుతున్నారు. బాప్తిస్మానికి ముందు నువ్వు త్రాగావు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవునికి మాట ఇచ్చావు, ప్రభువా దీని జోలికి నేను వెళ్ళనని చెప్పి కక్కేశావు. ఒక నెల పవిత్రంగా ఉన్నావు, 2 నెలలు పవిత్రంగా ఉన్నావు, 3 నెలలు పవిత్రంగా ఉన్నావు, తర్వాత అలవాటు అయిపోయింది. మొట్టమొదట దేవుని నమ్ముకున్న కొత్తలో అయ్య బాబాయ్ గుడికి వెళ్ళిపోవాలి, అయ్య బాబాయ్ గుడికి వెళ్ళిపోవాలి, అయ్య బాబాయ్ గుడికి వెళ్ళిపోవాలని చెప్పి అందరికంటే ముందు ఉంటాం గుడికి. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఏమంటాం తెలుసా? గుడే కదా. చాలా అర్థం ఉంది దాంట్లో, చాలా అర్థం ఉంది. కొత్తలో అయ్య బాబాయ్ నేను ప్రార్థన చేసేయాలి, ప్రార్థన చేసుకోవాలి అనుకుంటాం. ఆ తర్వాత అలవాటు అయిపోద్ది, ఈ రోజుకే కదా, ప్రార్థనే కదా, దేవునికి తెలుసు కదా. ఈ రోజు నువ్వు చచ్చిపోయావు. అందుకే సాతానుడు ఏలుతున్నాడు నీ జీవితంలో. భక్తిలో చచ్చిపోయావు, ప్రార్థనలో చచ్చిపోయావు, విశ్వాసములో చచ్చిపోయావు. తిరిగి మరలా నువ్వు ఏదైతే చేయకూడదని దేవుడు చెప్తున్నాడో అదే స్థితికి వెళ్ళిపోయి దేవుని కోపాన్ని రేపుతుంది నేటి క్రైస్తవ్యం. ఎలా దీవించబడతామండి? ఎలాగ ఆశీర్వదించబడతామండి? దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా. ఆల్రెడీ దేవుడు ఎన్నో సార్లు హెచ్చరించాడు ఆహాబుని, కానీ ఆహాబు వినలేదు. పదే చేస్తూ తన భార్య యెజబెలు ప్రేరణ బట్టి
దేవునికి మరీ బొత్తిగా అయిపోయాడు, దూరంగా అయిపోయాడు. దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, ఆహాబు హేయముగా ప్రవర్తించాను. ఈ రోజున మన జీవితాల్లో దేవునికి ఇష్టము లేనటువంటిది ఏదైనా ఉందా? దేవునికి నచ్చంది ఏమన్నా ఉందా? దేవునికి నచ్చంది గనక నీ హృదయములో ఉంటే దేవుని వాక్యం నీ జీవితంలో ఫలించదు. దేవునికి ఇష్టము లేనిది నీ ఇంట్లో ఉంటే నీ ఇల్లు ఆశీర్వదించబడదు. కొన్నిసార్లు ఏ విధమైన అభివృద్ధి లేనప్పుడు, సమస్యలతో శోధనతో ఉన్నప్పుడు సిద్ధాంతుల దగ్గరికి వెళ్తాం. తీసుకొచ్చి ఏముందో చూడండి, ఏదన్నా మంచిగా లేదేమో, మా ఇల్లు సరిగా లేదేమో, వాస్తులు చూపించుకుంటాం అంటారు. మన వాస్తు బాగుండాలి, ఇంట్లో వాస్తే ఉంది, మన వాస్తు సరిగా లేదు. ఆడేమంటాడు, ఆ గుమ్మం ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండాలంటాడు, ఆ కిటికీ ఎక్కడ ఉండకూడదు ఎక్కడ ఉండాలంటాడు, అబ్బాయి అది ఎలా ఉండాలి ఇది ఎలా ఉండకూడదు అంటాడు. వాడు చెప్పిన ప్రకారంగా అన్నీ మారుస్తాం కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా మన జీవితపు వాస్తును మాత్రం మనం మార్చుకోం. అదే తూర్పు తిరిగి దండం పెడతాం, అదే సూర్య నమస్కారాలు మనం చేస్తా ఉంటాం, అవే ఆచారాలు ఆచరిస్తా ఉంటాం. నువ్వు ఉంటే నిజమైన క్రైస్తవునిగా ఉండు. రెండు రకాలైనటువంటి క్రైస్తవులుగా ఉండొద్దు, నష్టపోతాం. రెండు పడవల మీద కాళ్ళు వేస్తే దేవుని కోపాన్ని రేపొద్దు. నీకు సమస్య వచ్చిందా, నీకు బాధ వచ్చిందా, నీకు కష్టం వచ్చిందా, దేవునితో చెప్పుకో. నీకు మేలు చేశాడని చెప్పి నువ్వు రక్షించబడ్డావు, నీకు మేలు చేశాడని నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, నీకు మేలు చేశాడని చెప్పి నీ జీవితాన్ని దేవునికి అప్పగించావు. అదే మేలు నీ ఇంటిలో నువ్వు కొనసాగాలనంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యాన్ని తీసి క్యాలెండర్ తగిలించినట్లుగా గోడకు తగిలించి నీ పనులన్నీ నువ్వు చూసుకుంటూ వెళితే ఈ వాక్యము చేత నువ్వు ఆశీర్వదించబడవు. వాక్యమై ఉన్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమై దర్శించినావు, సత్యమై నన్ను నడిపించినావు. వాక్యమై దర్శించినావు, సత్యమై నన్ను నడిపించినావు. జీవమై బ్రతుకునిచ్చి నడిపించినావు. జీవమై బ్రతుకునిచ్చి వాగ్దాన భూమిలో నన్ను చేర్చినావు. హల్లెలూయా పాడదాం. వాక్యమైన దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యే స్తుతి పాత్రుడు, స్తుతుల సింహాసనాసీనుడు. స్తుతి పాత్రుడు, స్తుతుల సింహాసనాసీనుడు. హల్లెలూయా. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఏమి నీకు విగ్రహంలాగా వచ్చి ప్రత్యక్షమైపోడు. దేవుడు ఏమి వచ్చి ఈ శిలువాకారంలో వచ్చి ప్రత్యక్షమైపోడు. దేవుడు వచ్చి పావురాకారంలో వచ్చి ప్రత్యక్షమైపోడు. ఆ ఏకు చానవాళ్ళు అంతే. పావురం అంటే పరిశుద్ధాత్మని, సిలువ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మన పాపములు మోసారని చెప్పి అంతే తప్ప అవి దేవుళ్ళు విగ్రహాలు కాదు. వాటికి కొబ్బరికాయలు కొట్టి వాటికి హారతలు ఇచ్చి వాటికి అవి మనం చేయవలసిన అవసరం లేదు. పావురాన్ని చూసినప్పుడు పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేసుకోవాలి. సిలువను చూసినప్పుడు ఆ సిలువలో నీ కొరకు మరణించినటువంటి యేసయ్యను మనం చూడాలి. ఆ యేసయ్య వాక్య రూపములో మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము చేత మన హృదయాలు సరిచేసుకుని దేవునికి ఇష్టము లేనటువంటి హేయమైనటువంటి విషయాలు మనలో నుండి తీసివేసుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం. ముళ్ళు తీస్తేనే కదా నొప్పి తగ్గుతుంది. ఆ ముళ్ళు కాల్లో ఉంచుకుని ప్రభా స్తోత్రం నాయనా, నొప్పి తగ్గట్లేదు ప్రభా, నా బాధ తగ్గట్లేదు నాయనా, నీ గుడికి వస్తున్నానైనా, ప్రార్థన చేసుకున్నానైనా, వాక్యం చదువుకున్నానైనా. ముందు ముళ్ళు తీసుకో, ముందు ముళ్ళు తీసుకో. ముళ్ళు గుచ్చుకుందని దేవుడు చెప్తున్నాడు. ఆ ముళ్ళు తీసుకో, ఆ గాయాన్ని దేవుడు కడతాడు. ముళ్ళుతో గాయం కట్టబడింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? సెప్టిక్ అవుతుంది, మొత్తం కాలు తీసేవలసి ఉంటుంది.
ముళ్ళు నువ్వు తీసుకోవాలి, నువ్వు గుచ్చుకున్నావు కాబట్టి. ముళ్ళు దేవుడు తీయడు, ముళ్ళు నువ్వు తీసుకోవాలి. అబ్బే ముళ్ళు గుచ్చుకుందని దేవుడు చెప్తాడంతే. నీకు పలానా రోగం ఉందని డాక్టర్ గారు చెప్పి మందిస్తారు, నువ్వేం చేయాలి? మందు వేసుకోవాలి. అలాగనే దేవుడు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయం ఆహాబుకు తెలిసింది. ఈ విషయం, ఏ విషయం? ఇలాగ దేవుడు నన్ను తృణీకరిస్తున్నాడు, దేవునికి కోపము పుట్టింది, దేవుని యొక్క మనస్సు నేను బాధపరిచాను అని చెప్పి ఆహాబుకి తెలియగానే ఆహాబు ఒక మంచి పని చేశాడు. మంచి పని చేశాడు. ఏంటో చూడండి, అక్కడ 27వ వచనంలో ఆహాబు ఆ మాట విని తన వస్త్రములు చింపుకొని గోనెబట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెబట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా 4 పనులు చేశాడండి ఆహాబు. నెంబర్ 1, వస్త్రములను చింపుకున్నాడు. దేవుని వాక్యం విన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ వస్త్రాన్ని చింపుకోవాలి. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు నన్ను ఇలాగనేసాడేంటి అని చెప్పి కోపగించడం కాదు, నీ వస్త్రాన్ని చింపుకోవాలి. వస్త్రం అంటే ఏంటో తెలుసా? హృదయం తెలుసు మనందరికీ, కానీ చింపుకోం. హృదయం తెలుసు మనకి, కనుక మనం చింపుకోవలసింది. ఈనాడు వస్త్రాలను బట్టి భక్తిని ప్రదర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. తెల్ల బట్టలు వేసుకుంటారు. బాబోయ్, ఆ పాస్టర్ గారు చూడు తెల్ల బట్టలు వేసుకుంటారు. మా పాస్టర్ గారు ఎప్పుడు రంగు బట్టలు వేసుకుంటారమ్మా. తెల్ల బట్టలు వేసుకుంటేనే పాస్టర్ గారు ఈనాడు కొంతమందికి మీసాలు లేకపోతేనే పాస్టర్ గారు కొంతమందికి. నేను అలాంటి పాస్టర్ చాలా స్టైల్గా ఉంటాను. నా దేవుడు అందగాడు, నేను అందంగానే ఉంటాను. దేవుడు నా మనకి స్తోత్రం. మళ్ళీ బోధనన్నీ ఇలాగ ఉంటాయి. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకూడదని కొంతమంది, వాయిద్యాలు కొట్టకూడదని కొంతమంది, తెల్ల బట్టలే వేసుకోవాలని కొంతమంది. నీతో చెప్తే నువ్వు వేసుకో, నీతో చెప్తే నువ్వు వేసుకో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వస్త్రాలను బట్టి వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తారు చాలా మంది. నీ వస్త్రాలను చూసేటటువంటి దేవుడు కాదు, నీ బాహ్య రూపాన్ని చూసేటటువంటి దేవుడు కాదు, నీ యొక్క ఆత్మీయ అలంకారములు అనగా పరిశుద్ధ అలంకారములు ధరించుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రస్తుతం సెలబ్రిటీలు ఎవరో తెలుసా? మాస్టర్ గారిలో సెలబ్రిటీలు అయిపోయారు. ఎందుకంటే సినిమాలు లేవు, షూటింగ్లు లేవు. వాళ్ళకి ఒకవేళ వాళ్ళు తీసినటువంటి సినిమాలు అయినా రిలీజులు లేవు ఈ కరోనా వలన. కనుక ఇప్పుడు ప్రతి పాస్టర్ గారు ఫేస్బుక్ ఎక్కేశారు. ఒకనొకప్పుడు ఫేస్బుక్ చూడొద్దన్న పాస్టర్ గారు ఇదిగో మా ఫేస్బుక్ లో లైవ్ చూడండి అంటున్నారు. ఒకనొక కాలంలో యూట్యూబ్ ను చూడొద్దు అన్నటువంటి పాస్టర్ గారు ఇదిగో మా యూట్యూబ్ ఛానల్లో వాక్యం వినండి అంటున్నారు. పరిస్థితులు మారిపోయినాయి, తారుమారు అయిపోయినాయి. ఏమండి, సెల్ ఫోన్ ఒక పెద్ద దెయ్యం అన్నాడు సార్ ఓ పాస్టర్ గారు. ఈ రోజు నా సెల్ ఫోన్ దిక్కైంది మాకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి. కాబట్టి పరిస్థితులను బట్టి మనం వెళ్ళిపోవాలి తప్ప ప్రతి దాన్ని మనం వ్యతిరేకించి ప్రతి దాన్ని మనం ఇష్టం వచ్చినట్లు మనకు నచ్చినట్లుగా మనం మలుచుకోకూడదండి. దేని ఉపయోగం దానిది, దేని ఉపయోగం దానిది. అంచేత తెల్ల బట్టలు వేసుకుంటేనే పాస్టర్ గారు, లేకపోతే పెద్ద బొచ్చుంటేనే పెద్ద పాస్టర్ గారు, ఏమండి లేకపోతే లావుగా ఎత్తుగా ఉంటేనే పెద్ద పాస్టర్ గారు. అలాగే అయిపోయింది ఈనాటి దినాల్లోనండి. కనుక వస్త్రాలను బట్టి కాదండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది వస్త్రము ఈక్వల్ టు హృదయము. నీ హృదయాన్ని చింపుకోవాలి. నీ హృదయం సరిగా లేకుండా ఎన్ని వస్త్రాలు వేసుకుంటే లాభం ఏంటి? ఏమండి, లోపల బనీని మాసిపోయింది అనుకుందాం, చెమట కప్పు కొడుతుంది, మురికిగా ఉంది, ఇంకో బనీలు లేదు, బనీలు లేకుండా చొక్కా వేసుకోలేము. అని చేత అదే పని బయటికి కనపడదు కదా ఫోన్లే అని చెప్పి అదే బనీలు వేసుకుని పైన కొత్త చొక్కా వేసుకున్నాం. ఎలా ఉంటుంది చెప్పండి? ఈ కొత్త చొక్కా వాసనను కూడా చంపేసి లోపల ఉన్న వాసనే బయటకు వస్తూ ఉంటుంది. ఈనాడు నీ హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు, నీ వస్త్రం కాదు ముఖ్యం, నీ వస్త్రం కాదు ముఖ్యం, నీ హృదయం ముఖ్యం. నీ హృదయాన్ని చింపుకోవాలి. యోవేలు గ్రంథములు అదే చెప్తాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకోండి. దేవునికి స్తోత్రం. ఆహాబు తన హృదయాన్ని చింపుకున్నాడు, వస్త్రాలను చింపుకున్నాడు మొట్టమొదటి. రెండోది గోనె బట్ట కట్టుకున్నాడు. మూడోది ఉపవాసం ఉన్నాడు. నాలుగోది వ్యాకులు పడ్డాడు. 4 పనులు చేశాడు. ఒకటి హృదయాన్ని చింపుకోవాలి, వస్త్రము ఈక్వల్ టు హృదయం. రెండవది గోనె బట్ట. గోనె బట్ట దేనికి సదృశ్యం? ఆహాబు రాజయుండి కూడా గోనె బట్ట ధరించుకున్నాడు, గోనె బట్ట మీద కూర్చున్నాడు. గోనె బట్ట ధరించుకున్నాడు,
గోనె బట్ట మీద కూర్చున్నాడు. మన బడ ఎంత గుళ్ళని చూపెడతాం, మన బడ ఎంత గుళ్ళో చూపెడతాం. ఇంట్లో ఆ పక్కనే రెక్కలు ఉన్నాయి, ఈ పక్కనే భోజనం చేసేద్దాం. మన ఇల్లు కాబట్టి మన కంపు మనకింపు. ఇదేటమ్మా ఇలా తుడిసారు గుడి, శుభ్రంగా తుడాలి కదా, ఎవరు చేస్తేనో ఏంటి ఇలాగ అయిపోయింది. అబ్బాయి మనం తొడవం, మనం చెయ్యం. తుడిసే వాళ్ళకి పేర్లు, చేసే వాళ్ళకి పేర్లు. వీళ్ళరా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. గోనె బట్ట దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యం, దేన మనసుకు సాదృశ్యం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీవు ఎవరైనా సరే, ఒకసారి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ని కింద కూర్చోబెట్టి వాక్యం చెప్పాను నేను. కైకోలు మన సంఘానికి వచ్చారు క్రిస్మస్ కండి. కలెక్టర్ అండి, జాయింట్ కలెక్టర్ అని ఎండిఓనా కిషోర్ గారు ఏదో పేరు, ఇద్దరు వచ్చారండి. సరిగ్గా నేను వాక్యం ప్రారంభించాను ఆ రోజు. క్రిస్మస్ ఫంక్షన్ గెస్ట్లుగా వాళ్ళు వచ్చారు. ఈ లోపల అందరూ కంగారు పడిపోతున్నారు. కలెక్టర్ గారు వచ్చారండి, జాయింట్ కలెక్టర్ వచ్చాడు, ఎండి వచ్చాడండి, వాళ్ళందరూ వచ్చారండి అంటే వస్తే కూర్చోబెట్టిన అక్కడ వాక్యంలో నన్ను డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు ఎదురుగుండా వాక్యం చెప్పని కింద కూర్చోబెట్టి, వాక్యం అయిన తర్వాత వారిని పైన కూర్చోబెట్టాను. ఈనాడు ఎక్కడ బాధ కలుగుతుంటుందంటే, చాలా మంది పెళ్లి జరుగుతుండగా ఊళ్ళో మోతుబరు వచ్చారని చెప్పి వాక్యం ఆఫ్ చేయించి మరి అక్షతలు అయింటున్నారు నాతో. పరిశుద్ధ వివాహం అనగా అది దేవుని సన్నిధి. వేదిక మీద దేవుని సేవకుడు ఉన్నాడు. దేవుని కంటే, దేవుని కార్యము కంటే ఈ లోకములో ఎవరు ఎక్కువ కాదు. నీవైనా నేనైనా దేవుని దగ్గర తమ్మును తాము తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎంత తగ్గించుకున్నాడండి, తన ప్రాణమును అర్పించినట్టుగా తన్ను తాను రిక్తునిగా చేసుకుని దేవుని కుమారుడయుండి తన మహిమను ప్రక్కన పెట్టి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా మన కొరకు దిగి వచ్చాడు. గోనె బట్ట దేనికి సాదృశ్యం అని అంటే తగ్గించుకోవడానికి సాదృశ్యం. నీ హృదయం సరిచేయబడకుండా నువ్వెంత భక్తి చేసినా వేస్ట్, ఐ హేట్ యు అంటాడు దేవుడు. నిన్ను నీవు తగ్గించుకోకుండా నువ్వెంత కానుకిచ్చినా, నువ్వెంత పరిచర్య చేసినా, నువ్వెంత భక్తి ప్రదర్శించినా ఐ హేట్ యు అంటాడు దేవుడు. నీలో ఈ క్వాలిటీస్ దేవుడు చూడాలనుకుంటున్నాడు. మూడవది ఉపవాసం అన్నాడు. ఈనాడు ఉపవాసం ఉన్న వాళ్ళు తగ్గిపోయారండి. 3 రోజులు ఉపవాసం కూటం అంటేనే ఉపవాసం ఉండలేదు ఎవరనే. సంఘానంతటినీ కూడా ఉపవాసం పెట్టి ఉపవాస ప్రార్థనలో బలపరుద్దామని చెప్పి సేవకులుగా మేము ప్రయాసపడుతుంటే, మేము ఉపవాసం ఉంటే అది సేవకుల కొరకు ఉపవాసమేమో అనుకుని వచ్చిన విశ్వాసులు అందరూ పేకల దాకా తినేసి వచ్చి కూర్చుంటారు. అక్కడ కార్యం ఏం జరుగుతుంది? ఏమా పూర్వదినాల్లో అలాగుండేదండి పార్వతమ్మ గారు. 3 రోజులు అక్కడే ఉండిపోయేవారు. దుప్పట్లు తెచ్చుకుని, బట్టలు తెచ్చుకుని 3 రోజులు అక్కడే ఉండిపోయారు. అదే పందిట్లో పడుకునేవారు, అదే పందిట్లో పడుకునేవారు. మేలుకొలుపు ప్రార్థన ఉండేది 5 గంటలకి, 9 గంటలకు ఉదయకాలపు ఆరాధన ఉండేది, 1 గంటలకి మధ్యాహ్నపు ఆరాధన ఉండేది, మరలా సాయంత్రం 6 గంటలకి రాత్రికాలపు ఆరాధన ఉండేది. రోజుకి 5 ఆరాధనలు ఉండేవి, 5 వాక్యాలు ఉండేవి. ఏది ఇప్పుడు? ఎలా తీరతాయి నీ సమస్యలు? డాక్టర్ గారు పచ్చం చేయాలంటాడు మెడిసిన్ ఇచ్చి. మెడిసిన్ వేసుకుంటే సరిపోదు, ఆ మెడిసిన్కి తగ్గ పచ్చం నువ్వు చేయాలి. ఏది భక్తిలో పచ్చం? ఏది? నువ్వు పచ్చం చేయకుండా దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు నిన్ను? నువ్వేమో ఇక్కడ దాకా తేనుపులు వచ్చే వరకు భోజనం చేసి ప్రభువా నన్ను కరుణించంటే ఎలా కుదురుతుంది? నీ సమస్య కొరకు ఉపవాసం ఉండు. ఈనాటి దినాల్లో లేరండి అలాంటి వారు, లేరు. బడాయి భక్తి, గొప్పలు మెప్పులు, మాకు తెప్పలు. ఆళ్ళు పొగిడితే వీళ్ళతో తంట, వీళ్ళు పొగిడితే వాళ్ళతో తంట. మాకు తెప్పలు ఎక్కడ? వాళ్ళ పేరు చెప్తే వీళ్ళతో తంట, వీళ్ళ పేరు చెప్తే వాళ్ళతో తంట. మాకు తెప్పలు ఎక్కడ? ఇది లోక సంబంధమైన కార్యాలు కాదు, దైవ కార్యాలు. నేనైనా మీరైనా దేవుని మాట ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళిపోవలసిన వారు.
నీకు అనుకూలంగా నాకు అనుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని మార్చుకోవడానికి వీల్లేదు. దేవుడు ఏమి చెబితే ఎవరైనా అది చేయవలసిందే, ఎవరైనా అది చేయవలసిందే. ఆలోచన చేద్దామండి. ఈ సమస్య కొరకు నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉండి దేవుని దగ్గర వ్యాకులు పడి, నాలుగోది వ్యాకులు పడ్డాడు. వ్యాకులు పడుట అనగా పశ్చాత్తాపడడం. వ్యాకులము ఈక్వల్ టు పశ్చాత్తాపము. అయ్యో దేవుని కోపం తగ్గాలి, నా మీద ఉన్నటువంటి దేవుని యొక్క బాధ తగ్గాలి. అయ్యో దేవుని ఉగ్రతకు నేను పాత్రునవ్వాను, దేవుని కోపాన్ని రేపాను, అయ్యో నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ఆయన పాదాల మీద పడి రోధించాడు ఆహాబు. ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకున్నావు, నువ్వు నీ మట్టుకు నీవు పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతావు. దేవుడు మట్టుకు దేవుడు దీవిస్తూ వచ్చేయాలి. లోపము లేకుండా సమస్య రాదండి, చిల్లు లేకుండా వాటర్ బయటికి పోదండి. సంథింగ్ ఏదో రాంగ్ నీలో ఉంది, సరి చేసుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, కోపగించుకో. లేకపోతే నా గురించే మాట్లాడని చెప్పి వాక్యానికి రివర్స్ అవ్వకో. డాక్టర్ గారు ఏ విధంగా మన లోపాన్ని తెలియచేస్తారో దేవుడు కూడా మన లోపాన్ని తెలియచేస్తాడు. డాక్టర్ గారిని ఏ విధంగా బాగు చేయమని అడుగుతున్నామో దేవుని పాదాల మీద పడి ప్రభువా అయ్యా నన్ను బాగు చేయి. దావీదు దగ్గరికి దైవ సేవకుడు వచ్చి ఒక చిన్న కథ చెప్పాడు. ఆ కథలో ఆ వ్యక్తిని ఏం చెయ్యాలని అడిగాడు దైవ సేవకుడు. దావీదు అన్నాడు ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నాడు. ఆ వ్యక్తి నువ్వే అన్నాడు దైవ సేవకుడు. నన్నంటావేంటి, నేను రాజుని అని ఎదిరించలేదు. వెంటనే దేవుని పాదాల మీద పడ్డాడు, ప్రభువా నన్ను క్షమించిన ఆయన. హిజ్కియా దగ్గరికి దేవుడు వెళ్ళాడు, దేవుని సేవకుడు వెళ్ళాడు. హిజ్కియా నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇంటిని చక్క పెట్టుకో అన్నాడు. నన్ను చచ్చిపోమని నువ్వాడు, నేను ఎందుకు చచ్చిపోతాను, ఎంత ధైర్యం నీకు, నా ఇంటికి వచ్చి నేనే చచ్చిపోతాను అని చెప్తావా అని చెప్పి రివర్స్ అవ్వలేదు. వెంటనే గోడ వైపుకి తిరిగి దేవుని పాదాల మీద పడ్డాడు, దేవుని పాదాల మీద పడ్డాడు. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవుడు నాకేం చేస్తాడు అని చెప్పి దేవునికి రివర్స్ అవ్వకో. నీకేదన్నా సమస్య వస్తే, బాధ వస్తే, వ్యాధి వస్తే, కష్టం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ బాధ నీ వ్యాధి గురించి ఎలా చెప్పుకున్నావో దేవుని పాదాల మీద పడి పశ్చాత్తాపపడు. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నా లోపమును సరిచేయండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా. అయ్యా నా సమస్య, నా శోధన, నా వేదన నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇలారా మన పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాదు, మన దోషములను బట్టి మనకి ప్రతీకారము చేసేటటువంటి దేవుడు కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్న దేవుడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి, మీ జీవితాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి, మీ శరీరాల్లో ఉన్నటువంటి రోగాలు తొలగిపోతున్నాయి. దేవుడు మీ పట్ల ఆయన కృప చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మీ జీవితాలు త్యాగ సమర్పించుకోండి. ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన వాక్యం సామాన్యమైనటువంటిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, 4 పనులు చేశాడు. నెంబర్ 1 తన హృదయాన్ని చింపుకున్నాడు. నెంబర్ 2 గోనె బట్ట కట్టుకుని తగ్గించుకున్నాడు. నెంబర్ 3 ఏం చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నేను చెప్తున్నాను, ఒకవేళ షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, పెద్ద వయసు కలిగిన వారు, ఇలాంటి వారు ఉపవాసాలు ఉండకండి. మీరు తినేయండి పర్లేదు, తినేసి ప్రార్థన చేసినా పర్లేదు. కానీ చాలా మంది అవనస్తులు ఉన్నారు, బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు, బలమైనటువంటి వారు ఉన్నారు. ప్రతిష్ఠించుకోండి. ఒక పూట భోజనం మానేసి ఎక్కువసేపు మీ ఇంట్లో ప్రార్థనలో గడపండి. మీ ఇంట్లో మీ కుటుంబాలు, మీ యవనస్తులే పాడైపోతున్నారు, మీ భర్తలే పాడైపోతున్నారు, మీ భార్యలే పాడైపోతున్నారు, మీ కుటుంబాలే సమస్యలతో ఉన్నాయి. మీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలనేటువంటి ఆశ మీకు లేదా? ప్రతిష్ఠించుకోండి ఉపవాసం. ఓ పూట ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో, ఆ గదిలో దేవుని పాదాల మీద పడి అంగలార్చండి, ఏడవండి, మీ కన్నీటితో ఆయన పాదాలు కడగండి. సమస్యలకు పరిష్కారం ఇచ్చేటటువంటి దేవుడు. మీరు ఎవరి గురించి ఏ సమస్య చెప్పినా, నేను పాస్టమ్మ గారు తప్పనిసరిగా ఉపవాసం ఉండ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకు చేయాలి? సమస్య మీది, మేమెందుకు ఉపవాసం ఉండాలి? మీరేమో హ్యాపీగా ఉంటారు, కానీ మీ కొరకు మేము ఉపవాసం ఉండాలి. ఒకసారి ఒక అమ్మాయి ఉత్తరం రాసింది, చెప్పాను కదా,
అన్నయ్య, మళ్ళీ అన్నయ్య అంట, నా పెళ్లి బాగా జరగాలి. బాగా జరగాలంటే ఏం చేయాలమ్మా? అన్నయ్య మరి నువ్వేం చేస్తావు తెలియదు, ఉపవాసంతో ప్రార్థన చేయాలమ్మా అంటుంది. ఏంటట? ఆ అమ్మ పెళ్లి బాగా జరిగేలాగా నేను ఉపవాసంతో ప్రార్థన చేయాలంట. మంచిదమ్మా, వందనాలమ్మా, పెళ్లి నీకు ఉపవాసం నాకా అన్నాను. సమస్య మీది, మందు మీరు వేసుకోవాలా? మేము జస్ట్ మీకు కోఆపరేషన్ ఇస్తాం. నెల విడిచి నెలంతా ఉపవాసం ఉంటారండి పాస్టర్ గారు మీ అందరి కొరకు. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, మన జూలై మాసం అంతా కూడా ఉపవాసం ఉంది. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. కేం పుచ్చుకోరు, సంఘ క్షేమం కొరకు, మీ అందరి అవసరతల కొరకు. ఆగస్టు నెల, ఈ నెల మామూలుగా భోజనం చేస్తారు, కొన్ని ఫంక్షన్స్ అయ్యి ఉన్నాయి. తర్వాత మరలా వచ్చే నెల అంతా ఉపవాసం ఉంటారు. నెల విడిచి నెల. ఎందుకు ప్రార్థన చేయాలి? మా పని మేము చేస్తున్నాం, మీ పని మీరు చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. నా జీవితంలో, మా విషయంలో దేవుడు కార్యం చేయాలి అన్నవారు ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. ఈ రోజున నీ కుటుంబ సమస్యను దేవుడు తీర్చునుగాక. ఈ రోజున నీ శరీరంలో ఉన్న వ్యాధిని దేవుడు స్వస్థపరచునుగాక. ఈ రోజు నీ యొక్క బంధువుల మధ్య ఉన్నటువంటి సమస్యలను తొలగించునుగాక. ఈ రోజున నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి యేసు నామములో విడిపించబడుదురుగాక. ప్రతి విధమైన ఆశీర్వాదముతో మీరు నింపబడుదురుగాక. ప్రతి విధమైన సాతాను సంబంధమైన శోధనలతో దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. హల్లెలూయా. పడదాం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఏం జరిగిందో తెలుసా? ముగించేస్తున్నాను, చివరికి వచ్చేసా. ఏం జరిగిందో తెలుసా? చూడండి 28వ వచనం. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. 29వ వచనం. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవెప్పుడైతే ఈ 4 పనులు చేసావో, ఏ 4 పనులు? 1, నీ హృదయాన్ని చింపుకోవాలి, అనగా నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నెంబర్ 2, నువ్వు దేవుని దగ్గర తగ్గించుకోవాలి. నీ ఉపవాసమును ప్రతిష్ఠించుకుని కనీసం వారానికి ఒక పూటైనా విశ్వాసముతో దేవుని పాదాల దగ్గర నీ సమస్యను బట్టి దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. 4వది, పశ్చాత్తాపపడాలి. నీలో ఉన్న పాపము, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే, ప్రభువా నన్ను క్షమించు నాయనా అని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే నీ మీదికి రాబోయేటటువంటి అపాయాన్ని దేవుడు ఏం చేస్తానంటాడు? ఆపి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపాయం రాబోతుంది, స్టాప్ అన్నాడంతే దేవుడు, అది అక్కడ ఆగిపోవలసిందే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ మీదకు వస్తున్నటువంటి అపాయాలన్నీ స్టాప్ అయిపోయిన గాక. ఎంత సంతోషం కదండి ప్రసంగాలు అంటే. నిజం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆపేస్తాడు. సో దేవుని అభిషేకము మీ మీదకి రిలీజ్ చేయును గాక. దేవుని సన్నిధి మీ మీదకి రిలీజ్ చేయను గాక. మీకు వస్తున్న ఆపదలన్నీ కూడా దేవుడు ఆపు చేయను గాక. సమస్యలు ఆపు చేయను గాక. బాధలు ఆపు చేయను గాక. తెగుళ్ళు ఆపు చేయను గాక. రోగములు ఆపు చేయను గాక. ప్రార్థన చేసుకుందామా? తీర్మానం తీసుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తీర్మానంతో ఈరోజు వెళ్దామండి. ఒక నూతనమైన వారిగా వెళ్దాం. బరువుతో వచ్చారు మీరు, భారంతో వచ్చారు మీరు, తేలికగా వెళ్ళిపోదాం. మన భారాన్ని దేవునికి అప్పగించేద్దాం. ఆహాబు తన భారాన్ని దేవునికి అప్పగించేశాడు. ఆహాబు కాలములో ఆ ప్రమాదము రాకుండా, ఆ ఆపద రాకుండా ఆహాబు తన దేశాన్ని దేవుడు సంరక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. దేవానికి ఎన్నో వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడాడు ఇప్పటి వరకునే. సో ఇంతవరకు అయిపోయిందేదో అయిపోయింది ప్రియులారా. హల్లెలూయా. అహేయమైనటువంటి వాటిని తీసివేసుకుందాం. దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని తీసివేసుకుందాం. దేవునికి నచ్చనటువంటివి మన హృదయాల్లో నుండి తీసివేసుకుందాం. మన ఇంట్లో నుండి కూడా తీసేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆ మొదటి ప్రేమ నుండి పడిపోయేవేమో, ఆ మొదటి స్థితి నుండి పడిపోయేవేమో, ఆ మొదటి భక్తి నుండి
మరలా దాని దగ్గరికి వెళ్ళిపోయావేమో. ఒక్కసారి నీ స్థితి నీవు జ్ఞాపకం చేసుకుని నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకెన్నో వందనాలు. ఈ వాక్యము వినుచున్న ప్రతి వారిపై నీ అభిషేకమును కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారి సమస్యల నుండి, వారి శోధన నుండి, వారి ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, ఇరుకులు, బాధల నుండి, రోగముల నుండి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన, మా లోపములను తెలియచేసేది నీ వాక్యం, మా లోపములను సరిచేసేది నీ వాక్యం, మమ్మల్ని బాగు చేసేది మీ వాక్యము తండ్రి. మా లోపములను సరిచేస్తూ మరలా దానికి మందు వేసేది కూడా నీ వాక్యమే తండ్రి. అనేకమైన హృదయాలు కట్టండి ప్రభువా. చాలా మంది హృదయాలు వేదనతో ఉన్నాయి తండ్రి. చాలా కుటుంబాలు గాయముతో ఉన్నాయి నాయన, దిగులుతో ఉన్నాయి తండ్రి. ఆయన పైకి చెప్పుకోలేక ఎంతో వేదనతో, దుఃఖముతో, కన్నీరు కారుస్తూ తండ్రి వారి జీవితాలు నడిపించుకున్నటువంటి అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో రకాలైనటువంటి శోధనలు, సమస్యల చేత అయ్యా వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు నామములో వారి కుటుంబాలకి పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మలను యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. సమస్యలు కలిగించే ఆత్మలు, రోగాలు కలిగించే ఆత్మలు, శోధనలు కలిగించే ఆత్మలు, ఆశీర్వాదం పొందకుండా చేసేటటువంటి దురాత్మ శక్తుల నుండి నా సంఘాన్ని, ఈ వాక్యము వినిన వారిని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ కూడా యేసు నామములో విడిపిస్తూ ఉన్నాను ప్రభువా. వారందరికీ విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. నైనా నిన్ను నమ్మిన వారికి ఏ మేలును కొదువైనదని వాగ్దానం చేస్తాం. నీవే మాకు కాపరి, నీవే మాకు దిక్కు, నీవే మాకు అండవై ఉన్నావు ప్రభా. నీకు వందనాలు. నిన్ను నమ్మి ఇదిగో ఎంతమంది బిడ్డలు నిన్ను ఆరాధిస్తున్నారయ్యా. బిడ్డలందరిపై నీ కృపను అనుగ్రహించి నీవే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవుని దీవెన, ఆదరణ, నీన సహవాసము, సమాధానం ఇప్పుడు ఉన్న మీకును, మీ కుటుంబాలకు, అలాగే సంఘమంతటికి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వారి కుటుంబాలు ఈ వాక్యం వింటూ ఉన్నారు వారందరికీ ఆయన కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.